హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వక్ల గారి వంటిల్లు. ఈరోజు మనం జారుడు పిండితో బొబ్బట్లు, అదేనండి భక్షాలు చూద్దాం. అందరికీ భక్షాలు చేయడం రాదు, అలాంటి వారి కోసం చాలా ఈజీగా చేసుకునే ఈ భక్షాలు చూద్దాము. చేయడం చాలా తేలిక, చాలా బాగుంటాయి కూడా. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం మనం ముందు శనగపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. 2-3 సార్లు కడగాలి శనగపప్పుని. దీనికి కావలసిన పదార్థాలు శనగపప్పు, బెల్లము, గోధుమ పిండి లేదా మైదా పిండి, కొంచెం నెయ్యి, యాలకులు, కామన్గా మనం భక్షాలకు వాడే వస్తువులే. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. భక్షాలు మనకు చేయడానికి పర్ఫెక్ట్గా వస్తే కనుక అలా చేసుకుంటేనే బాగుంటాయి. ఇలా ఏంటంటే చాలా ఈజీగా అయిపోతాయి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ సేమ్ వస్తాయి, కొంచెం తేడా ఉంటుంది. ఎంతైనా భక్షాలు అంత టేస్ట్ రావు, కానీ దాదాపుగా సేమ్ ఫ్లేవర్, సేమ్ టేస్ట్ వస్తుంది. బాగుంటాయి, ఇవి కూడా బాగుంటాయి. నేను చాలాసార్లు చేశాను. పప్పు శుభ్రంగా నానింది, మంచిగా మళ్ళీ 2-3 సార్లు కడుక్కోవాలి కంపల్సరీ. కడిగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కప్పు పప్పు అయితే కప్పు బెల్లము మిక్సీ జార్లో వేసుకోవాలి. సన్నగా తురిమిన బెల్లము, తర్వాత నానబెట్టిన పప్పు, కొంచెం యాలకులు వేసి కొంచెం మిక్సీ తిరిగేలాగా కొంచెం వాటర్ వేసి దీనిని మెత్తటి పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకొని, ఈ భక్షాలకు మనకి గోధుమ పిండి అయితేనే బాగుంటుందండి, మైదా పిండి అంత బాగుండదు. ఇప్పుడు దాన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పప్పు పేస్ట్, దీనిని మనం గోధుమ పిండిలో వేసి కలుపుకుందాము. ఇలా ఎక్కడా బరక అనేది లేకుండా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. గోధుమ పిండిలో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు బెల్లము. ఇది క్వాంటిటీ. బెల్లం అనేది మన స్వీట్ తగ్గట్టు కొంచెం ఎక్కువ తక్కువ అయినా వేసుకోవచ్చు. ఇలా విస్కర్ తీసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఉగాదికి మీరు ఏమేమి వంటలు చేస్తారు అనేది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది కూడా మీరు కామెంట్ చేయండి, మనం అక్కడ మాట్లాడుకుందాం. ఇది మనకి దోశ బ్యాటర్ లాగా అవ్వాలి, అంతవరకు మనం కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తుంది, అందుకని చెప్పి నేను ఇంకా కొంచెం వాటర్ వేసాను. చాలా ఈజీ అండి. ఇలా పిండి కలుపుకున్నదంటే 2 నిమిషాలలో మనం దోశలాగా అట్లలాగా వేసుకోవచ్చు భక్షాలు. ఇప్పుడు ఇందులో కలర్ కోసం చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. సేమ్ దోశల బ్యాటర్ కన్నా కొంచెం థిక్గా ఉండాలి, కొంచెం బాగా స్మూత్గా కలపాలి. అంటే ఉండలేవి లేకుండా పిండి స్మూత్గా అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా మనం గంటెతోని పోస్తే తెగకూడదు, ముద్దలు ముద్దలు పడకూడదు, ఒక ఫ్లోలో ఉండాలి. ఇప్పుడు మనం పిండిని పక్కకు పెట్టుకొని ఒక పెనం తీసుకొని దానిపైన 1 స్పూన్ నెయ్యి వేయాలి. పెనమైనా తీసుకోవచ్చు, ఫ్రై ప్యాన్ ఉంటుంది కదా నాన్ స్టిక్ది, అదైనా తీసుకోవచ్చు. ఇనుప పెనాలకు మాత్రము ఇవి రావు, కంపల్సరీ నాన్ స్టిక్ అయితేనే వస్తుంది. ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత 2 గరిటెల పిండి వేయాలి. పెనం చాలా వేడెక్కకూడదు, అలానే మరీ తక్కువ గోరువెచ్చగా ఉండకూడదు, చాలా మామూలు వేడి ఉండాలి. ఉన్నప్పుడు 2 స్పూన్ల పిండి వేసి రుద్దకూడదు, జస్ట్ వేసి వదిలేసి 2 స్పూన్ల కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి కుక్ చేయాలి. సిమ్లోనే కుక్ చేయాలి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఎక్కడ పెనం చాలా పొగలు వచ్చేంత వేడిగా మాత్రం ఉండకూడదు. చిన్నప్పుడు మేము ఇలాగే స్వీట్ దోశలు వేసుకునే వాళ్ళం. గోధుమ పిండిలో బెల్లం వేసి, నెయ్యి వేసి, అన్ని వేసి కలిపేసి కొంచెం రవ్వ వేసి ఇలా పెనం మీద అట్లలాగా వేసుకొని తినేవాళ్ళము సండేస్ అప్పుడు. సేమ్ ఇవి కూడా అలాగే అన్నమాట. చాలా సింపుల్, చిన్నపిల్లలైనా ఈజీగా చేయగలుగుతారు. ప్యాన్ కేక్స్ లాగా అన్నమాట. చూడడానికి సేమ్ భక్ష్యాలు లాగానే ఉన్నాయి కదా. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి, కంపల్సరీ సిమ్మే పెట్టాలి. ఎందుకనంటే మనం వేసింది శనగపప్పు, అది కుక్ చేయలేదు, పచ్చిపప్పు మనం వాడాం కాబట్టి అది పూర్తిగా కుక్ అవ్వాలి. సరిగ్గా కుక్ అవ్వకపోతే మనకు డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పి సిమ్లో ఉంచి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వక్ల గారి వంటిల్లు. ఈ ఉగాదికి చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయగలిగే ఇలాంటి భక్షాలను మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. వీడియో చూసే వాళ్ళందరూ మొదటిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.